సో, గుడ్ మార్నింగ్. సో, అగైన్ ఇప్పుడు మనకి డిటర్మైన్ ది డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ అడుగుతున్నాడు. సో, ఇంతకుముందు వరకు ప్రాబ్లమ్స్ అన్నిట్లలో ప్రాపర్ రియాక్షన్ అడగడం, డ్రా షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వరకే అడిగాడు. సో, ఇక్కడేంటంటే డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ డి అన్నాడు. అంటే ఎక్కడ అడిగితే డిఫ్లెక్షన్ అక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. బట్ ఎగ్జాక్ట్‌గా డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ డి దగ్గర అడిగాడు కాబట్టి ఇక్కడ మనం డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి. ఎందుకంటే డిఫ్లెక్షన్ ఫార్ములా ఏంటి? ఏఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ 0. సో, ఏ కావాలంటే ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్ యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కావాలి. సో, సేమ్ కాన్సెప్ట్‌తో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? వితౌట్ రియాక్షన్ తీసేసి, వితౌట్ రియాక్షన్ తీసేసి అండ్ ఇక్కడ 2 పాయింట్ లోడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇదొకటి వదిలేయండి. ఏదో ఒక పాయింట్ లోడ్‌ది వదిలేసేయండి. సో, ఇది వదిలేసి ఈ 45 కిలోమీటర్స్ లోడ్ ఒక్కటే తీసుకొని దాని వరకు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేయండి. అంటే దాని వరకు వస్తుంది. ఓకే. అదయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని తీసేయండి. ఈ 45 కిలోమీటర్స్ లోడ్ అండ్ ఈ రియాక్షన్ తీసేసి ఓన్లీ ఈ యొక్క 30 కిలోమీటర్స్ లోడ్‌నే కన్సిడర్ చేసి దాని వరకు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసరికి ఆ 2 పాయింట్ లోడ్స్‌ని కూడా వదిలేసి, అంటే ఇది వదిలేసి అండ్ ఈ పాయింట్ లోడ్ వదిలేసి, ఇప్పుడు ఓన్లీ రియాక్షన్ ఒకటి కన్సిడర్ చేసి, దాని వరకు బెండ్ మోడ్ డయాగ్రామ్ కన్సిడర్ చేయండి. సో, ఇప్పుడు టోటల్‌గా ఈ మొత్తాన్ని విడివిడిగా చేసిందంతా క్లబ్ చేస్తే ఏమొస్తుంది మనకి అకార్డింగ్ టు సూపర్‌పొజిషన్ ప్రిన్సిపల్ వల్ల మనకి సేమ్ ప్రాపర్ కాంటిలివర్ బీమ్ ఎలాగైతే ఉందో ఆ విధంగా వస్తుంది. అట్లా వస్తుంది కాబట్టి, ఇప్పుడు దీని వరకు మనం ఈ యొక్క ఏఎక్స్ బార్ బై ఏ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ద్వారా సబ్స్టిట్యూట్ చేసి మనం రియాక్షన్ ఫైండ్ ఔట్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ లోడ్ ఉంది. సో, ఇది ట్రయాంగిల్ షేప్ అండ్ హాగింగ్ మూవ్‌మెంట్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి సో, ఇక్కడి నుంచి ఇక్కడ 4 ప్లస్ అండ్ ఇక్కడి నుంచి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ కాబట్టి ఇట్లా వస్తుంది. అదేవిధంగా ఇది కూడా నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామే. సో, ఇది కూడా వస్తుంది. అండ్ ఇది కూడా ఇది పాజిటివ్ మన రియాక్షన్ కాబట్టి ఇది సాగింగ్ చేస్తుంది కాబట్టి సో, ఇది పాజిటివ్ డయాగ్రామ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది ఆన్సర్‌లో ఇక్కడ. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఆర్‌బీ వాల్యూ వచ్చింది. సో, ఆర్‌బీ వాల్యూ వచ్చిన తర్వాత సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్, డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే ఆర్‌ఏ వాల్యూ వస్తుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. సో, నెక్స్ట్ ఇంకా షియర్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేయడం అండ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ చేయడం ఈజీ. సో, ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో, బెండ్ మూవ్‌మెంట్ అసలైతే ఈ ప్రాబ్లమ్‌లో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కూడా అవసరం లేదు. కాకపోతే ఎక్కడైనా మనకి వీడియోలో ఎక్కడైనా పాయింట్ లోడ్ గనుక 0 అయిందండి. షియర్ ఫోర్స్ ఎక్కడైనా 0 అయిందనుకో అక్కడ మాక్సిమం బెండ్ మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు చేయాల్సొస్తుంది. సో, పాయింట్ లోడ్స్‌కైతే పెద్ద ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా మనకి వాడు అడిగింది డిఫ్లెక్షన్ కాబట్టి డైరెక్ట్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర. లెట్స్ సే బి దగ్గర ఏంది రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఆర్‌బీ వాల్యూ ఏదైతే వచ్చిందో అది. సో, ఫస్ట్ ఒక బేస్ లైన్ తీసుకొని సో, ఎంతైతే ఆన్సర్ వచ్చిందో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ పాయింట్ లోడ్ అప్ టు ఆ పాయింట్ వరకు ఏమీ లేదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక డౌన్‌వర్డ్ పాయింట్ లోడ్ ఉంది. సో, డౌన్‌వర్డ్ లోడ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. మనకు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ కాబట్టి వెంటనే పైకెళ్ళిపోవాలి. సో, మనకి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రేంజ్ బట్టి డయాగ్రామ్ మార్చుకోవాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్‌గా ఏమీ లోడ్ లేదు కాబట్టి అప్ టు ఆ పాయింట్ వరకు కాన్స్టాంట్‌గా ఉంటుంది. అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ వచ్చిన టోటల్ లోడ్‌లో నుంచి అంటే ఉన్న 7.7లోకి ఏమవుతుంది, ఇది కూడా అగైన్ డౌన్‌వర్డ్ డైరెక్షనే కాబట్టి 45+7 ఎంతవుతుంది? 52 అవుతుంది. సో, అగైన్ ఈ 52 ఏమవుతుంది మనకి, సో, మైనస్‌లోకొస్తుందా? పాజిటివ్‌కొస్తుందా? సో, ఇది ఏమవుతుంది 7.78 వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ పాజిటివ్ వస్తే పైన డ్రా చేయండి. ఒకవేళ నెగెటివ్ వస్తే కింద తీసుకోండి. అట్లా మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. నాకు తెలిసి 7.7 అంటే పాజిటివ్ వచ్చింది. ఈ 7.78కి ప్లస్ డౌన్‌వర్డ్ లోడే కాబట్టి పాజిటివ్. సో, ఇది 52 అంటే యాక్చువల్‌గా ఇక్కడికొస్తుందనుకుంటా. ఇట్లొస్తుంది. సో, ఇలా వస్తుంది డయాగ్రామ్. ఓకే. సో, చిన్న మిస్టేక్ చేసుండొచ్చు. ఓకే. సో, ఫైనల్ డయాగ్రామ్ అలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. సో, నెక్స్ట్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. సో, బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కూడా సేమ్. సో, ఎట్ పాయింట్ బి దగ్గర ఏమన్నా హింజ్ సపోర్ట్ కాబట్టి 0 ఉంటుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర అయితేనేమో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేర్‌ఫోర్ ఆర్‌బీ ఇంటూ 2గా సబ్స్టిట్యూట్ చేస్తే 44.4. సో, డ్యూ టు రియాక్షన్ ఏం చేసింది, సాగింగ్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. అండ్ బెండ్ మూవ్‌మెంట్ ఎట్ సి దగ్గరకొచ్చేసరికి ఒక రియాక్షన్ ఉంటుంది. ఒక లోడ్ కూడా యాక్ట్ అవుతుంది. సో, 30/2 సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ ఆన్సర్ ఎంత పాజిటివ్‌లో వచ్చింది. సో, పాజిటివ్ కాకపోతే 28 కంటే 44 ఎక్కువ కాబట్టి కొంచెం దీనికంటే కొంచెం కిందకొచ్చేటట్టు మనం వాల్యూ తీసుకొని అప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేసుకోవాలి. సో, జాయిన్ చేస్తే మీకు ఫైనల్‌గా డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తుంది. నెక్స్ట్ బెండ్ మూవ్‌మెంట్ ఎట్ ఏకొచ్చేసరికి సో, రియాక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ ఇంకొక లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మనకు మైనస్‌లో వచ్చింది. సో, మైనస్ వచ్చింది కాబట్టి అలాంగ్ ద పాయింట్‌కి ఏ మైనస్ వచ్చింది కాబట్టి అండ్ 44 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికంటే కూడా ఎక్కువ పాయింట్ తీసుకొని సో, దీన్ని జాయిన్ చేసేసి ఫైనల్‌గా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఇలా రాయాలి. సో, ఇవన్నీ ఏమొచ్చాయి, ఇవన్నీ పాయింట్ లోడ్స్ కాబట్టి మీకన్నీ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్స్ అంతా స్ట్రెయిట్ లైన్స్‌లో వస్తాయి. సో, స్ట్రెయిట్ లైన్స్ కాబట్టి ఇప్పుడు డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. సో, డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయమన్నది ఎక్కడ అనేది చూడండి. సో, డిఫ్లెక్షన్ అనేది
ఎగ్జాక్ట్‌గా ఎటు డి దగ్గర కనుక్కోమన్నాడు. సో, డి దగ్గర కాబట్టి డీకి ఎదురుగా మనకి ఉన్నటువంటి టోటల్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈక్వల్ టు 0 చేసుకుంటూ చేయొచ్చు. అట్లా చేస్తే మనకి డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో, ఫస్ట్ ఏం చేయాలి? సో, డిఫ్లెక్షన్ ఫార్ములా అంటే ఏ ఇంటూ ఎక్స్ పవర్ బై ఏ. సో, ఏరియా కావాలంటే ఫస్టు దీని యొక్క ఏదైతే ఇండివిడ్యువల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫస్ట్ దాని యొక్క ఏరియాస్ కాలిక్యులేట్ చేయండి. సో, ఫస్టు దీని యొక్క ఏరియా. సో, దీని యొక్క ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ ఇట్స్ లెంత్ ఆఫ్ ది బేస్. సో, ఇక్కడ నుంచి మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే గనుక మీకు ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అప్లై చేయండి. లేదా బెండ్ మూమెంట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని ఫైండ్ ఔట్ చేస్తే కూడా ఎక్స్ వాల్యూ వస్తుంది. అలా చేసుకుంటూ వచ్చినా మీకు ఆన్సర్ వస్తుంది. సో, ఆ ప్రకారంగా సో, ఏమవుతుంది దీని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రాము సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ సో, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా డి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 ప్లస్ 0.55 గూడా ఉంది. పాయింట్ డబల్ ఎ డబల్ ఫైవ్ సంథింగ్ ఉంది. సో, ఆ డిస్టెన్స్ కలిపితే మీకు 2 ప్లస్ ఈ యొక్క డిస్టెన్స్ వస్తుంది. ఓకే. ఇదొకటి. ఓకే. సో, ఏది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఇదొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ పోర్షన్ కూడా ఉంది. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ముక్కుంది. ఓకే. ఇదొక ముక్కుంది. సో, దాని యొక్క ట్రయాంగిల్ పోర్షన్ ఏరియా ఇంటూ ఎక్స్ బార్ డిస్టెన్స్ అంటే సెంటర్ డిస్టెన్స్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ట్రెపీజియం షేప్‌లో చేసుకుంటే ఓకే. కాకపోతే సెంటర్ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయడం దాని ఎక్స్ బార్ వాల్యూ గుర్తుంటే ఓకే. గుర్తు లేకపోతే ఏం చేయాలి? సో, ఇదొక రెక్టాంగిల్‌గా తీసుకొని దాని వరకు చేసి దాని యొక్క సెంటర్ డిస్టెన్స్ ఏసి నెక్స్ట్ ఈ రిమైనింగ్ పోర్షన్ ఒక ట్రయాంగిల్‌గా కన్సిడర్ చేసుకొని సో, దాని వరకు దాని యొక్క ఏరియా ఆఫ్ బెండ్ డయాగ్రామ్ వరకు తీసుకొని దాన్ని ఇంటూ ఎక్స్ బార్ చేస్తే మీకు ఫైనల్‌గా డిఫ్లెక్షన్ ఆఫ్ ది ఎట్ పాయింట్ డి వచ్చేసరికి ఇలా వస్తుంది. సో, మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే అక్కడ మీకు డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో డిఫ్లెక్షన్ అవుతుందని అర్థం. ఓకే. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తామండి. సో, ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రాబ్లమ్స్. సో, ఎక్కడైతే డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ అడిగాడో అక్కడ మీకు ఏఎక్స్ బార్ బై ఏ అంటే ఇటు సైడ్ నుంచి, ఇటువైపు నుంచి దాని యొక్క టోటల్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్‌కి ఈక్వేట్ చేస్తూ ఎటు డీకి తీసుకుంటూ రావాలి. దాని యొక్క సెంటర్ డిస్టెన్స్. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ డి అనేది వస్తుంది. అదే విధంగా చేయొచ్చు. ఇట్లా ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. సో, ఈ ప్రాబ్లమ్ కూడా చెప్తాను. సో, డిటర్మైన్ ది డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ సి. సో, ఇక్కడ కూడా డిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. రేపు స్లోప్ అడిగితే కూడా ప్రాబ్లమ్ చేయాలి. స్లోప్ అంటే ఏంటి? ఏ బై ఈఐఏ. అప్పుడు సెంటర్ డిస్టెన్స్ కూడా రావు. సో, ఈజీగా చేయొచ్చు. సో, ఆఫ్ ది ప్రాపర్టీ కాంటిలివర్ బీమ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. సో, ఫస్ట్ ఏం చేయాలి మీకు ఆల్రెడీ ఎప్పటినుంచో చెప్పే కాన్సెప్ట్. ఫస్ట్ రియాక్షన్ తీసేసి ఓన్లీ లోడ్‌ని అప్లై చేస్తే ఏమొస్తది 10 2 20 అవుతుంది. సో, టోటల్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ నెగెటివ్ వస్తుంది. ఎందుకంటే హగింగ్ మూమెంట్ కాబట్టి. సో, సబ్స్టిట్యూట్ చేసేసాం. సో, సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడి నుంచి హాఫ్ సెంటర్ డిస్టెన్స్ 3 ప్లస్ 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 డిస్టెన్స్ ప్లస్ ఆహ్, ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క బేస్ 2 మీటర్స్ కాబట్టి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ లోడ్ తీసేసి ఓన్లీ రియాక్షన్ కన్సిడర్ చేస్తే మనకి ఈ యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ వస్తది. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి టోటల్ డిస్టెన్స్ 5 కాబట్టి 5 ఇంటూ ఆర్‌బీ. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో, 5 ఆర్‌బీ. సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, హైట్ చేస్తే మీకు 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ వస్తుంది. సో, ఇక్కడి నుంచి 2/3 ఆఫ్ బేస్ అంటే టోటల్ 5 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్‌బీ వాల్యూ వచ్చింది. ఇక ఒక్కసారి ఆర్‌బీ వాల్యూ వచ్చిన తర్వాత అంటే ప్రాపర్ రియాక్షన్ వచ్చిన తర్వాత ఇంక సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే ఆర్ఏ వస్తుంది. అదేవిధంగా ఈ వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ వస్తాయి. అండ్ అదే విధంగా మనకు బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ కూడా వస్తాయి. సో, ఇంక నేను ఒక డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ సి దగ్గర అడిగాడు. సో, డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ సి అంటే అండర్ ద పాయింట్ లోడ్ దగ్గర అడుగుతున్నాడు. సో, అండర్ ద పాయింట్ లోడ్ ఎక్కడో చూద్దాం. సో, అండర్ ద పాయింట్ లోడ్ అన్నప్పుడు సో, డిఫ్లెక్షన్ ఎట్ దట్ పాయింట్ అడిగాడు. సో, ఎగ్జాక్ట్‌గా ఇక్కడ అడిగాడు. సో, ఇక్కడ అడిగినప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ పోర్షన్ ఆఫ్ ఏరియా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది. అండ్ దాన్ని ఇంటూ ఎక్స్ బార్ వేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడున్న ఏరియా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది. ఇంటూ దాని యొక్క ఎక్స్ బార్ ఎయాలి. అట్లా 2 టైమ్స్ చేస్తే మనకు టోటల్ ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇంటూ ఎక్స్ బార్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి డిఫ్లెక్షన్ వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్‌లో మీకు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. ఈఐ వాల్యూ ఏమి ఇవ్వలేదు. అజంప్షన్ చేసుకోమన్నాడు. లేదా ఏమని అన్నాడు? ఈఐ ఈస్ కాన్స్టాంట్ అన్నాడు. సో, ఇస్తేనేమో ఇచ్చాడు. లేకపోతే ఇక ఇవ్వకపోతే మాత్రం అలాగే వదిలేసేయండి. సో, సబ్స్టిట్యూట్ చేసేయండి. సో, ఇక్కడి నుంచి డిస్టెన్స్ మీకు ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్‌లో ఉంది కాబట్టి 6.25/x ఈజ్ ఈక్వల్ టు సో, 9.6 బై ఇదెంత 2 3 మీటర్సా? 2 - x అని తీసుకుంటే అలా చేసిన x వాల్యూ వస్తుంది. లేదనుకుంటే ఎట్ థిస్ పాయింట్ దగ్గర బెండ్ మూమెంట్ x ఈజ్ 0 కాబట్టి సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేసినా మీకు x వాల్యూ వస్తుంది. అలా చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సో, ఇక్కడ వరకు ఇది నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ గదా! సో, నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. సో, హాఫ్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, బేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.22 ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ 3.78 కాబట్టి 3.78 వచ్చింది. సో, 3.78లో ఇక్కడికి 3 మీటర్స్ కాబట్టి ఇంక రిమైనింగ్ డిస్టెన్స్ 0.78 అయితే ఈ 0.78లో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 మీటర్స్. ఆ 2లో నుంచి 0.78 పోతే ఉన్నదెంత 1.22 కాబట్టి ఫైనల్‌గా మీకు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఆ బేస్ ఇక్కడ ఎంత అవుతుందంటే 1.22 అండ్ హైట్ వచ్చేసి 9.6. సో, సెంటర్ డిస్టెన్స్ ఏమవుతుంది
అప్ టు దట్ పాయింట్ ఏదైతే డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ అన్నాడో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ట్రయాంగిల్‌కి ఉన్నటువంటి సెంటర్ డిస్టెన్స్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 0.78. సో, 0.78 ప్లస్ ఇటు సైడ్ అయితే 2/3 ఆఫ్ బేస్ కాబట్టి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ 1.22. ఓకే. ఈ డయాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ ఉంది అందులోనే. ఓకే. ఇక్కడ నుంచి ఇది ఒక పాజిటివ్ డయాగ్రామ్ ఉంది. పాజిటివ్ బిందువు డయాగ్రామ్. సో, దీని యొక్క బేస్ ఎంత 0.78. సో, దేర్‌ఫోర్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండ్ ఇట్స్ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, ఇటు నుంచి కాబట్టి 1/3 అదే ఇటు నుంచి అయితే 2/3. సో, ఎగ్జాక్ట్‌గా ఇటు నుంచి కాబట్టి 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిఫ్లెక్షన్ ఎట్ దట్ పాయింట్ కూడా వస్తుంది. అదే విధంగా మీకు ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అడిగినా కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. సో, ఇక్కడ డిఫ్లెక్షన్ అడిగాడు. రేపు స్లోప్ అడిగినా కూడా చేయొచ్చు. ఇగో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది చూడండి. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది బీమ్ యాస్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. సో, ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఎలానో చూడండి. సో, ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ చూస్తే సేమ్ అదే కాన్సెప్ట్. సో, బెండ్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తే మీకు ఈ పాయింట్ దగ్గర నుంచి గనుక డ్రా చేస్తే మీకు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ అరే! మిస్టేక్ చేసినట్టున్నా. సరే ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీరు సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో, బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. తర్వాతకి సరే లాస్ట్‌లో మీకేంటంటే స్లోప్ ఫైండ్ ఔట్ చేయడం ఎలా చెప్తాను. సో, స్లోప్ అనేది ఏంటంటే ఫార్ములా జనరల్‌గా ఏ/ఈఐ. సో, ఏరియా వస్తే చాలు. సో, ఏరియా అనేది జనరల్‌గా అయితే మామూలుగా సెంటర్డ్‌కైతే ఇటు నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో, స్లోప్‌కైతే ఇటు నుంచి తీసుకున్న దాదాపు సేమ్ వస్తుంది. లేదా ఇటు నుంచి తీసుకున్న దాదాపు సేమ్ వస్తుంది. సో, స్లోప్ ఇటు నుంచి తీసుకున్న, ఇటు నుంచి తీసుకున్న దాదాపు సేమ్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోర్షన్ తీసుకుంటే సింగిల్ అటెంప్ట్‌లో అయిపోతుంది. ఇట్లా సో, రేపు ఎగ్జామ్‌లో స్లోప్ అడిగినా, డిఫ్లెక్షన్ అడిగినా మీకు ఈ విధంగా ఎక్స్/బై/ఏ ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఓకే. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. సో, దీంతో ప్రాపర్ క్యాంటిలివర్ ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. సో, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు